హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ఈశ్వరరావు. మనలో చాలామంది ముఖ్యంగా మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత, ఆ ప్రయత్నాల్లో విజయం రాకపోయేసరికి దాన్నే అపజయంగా భావించి, నేను ఎంచుకున్న రూట్ కరెక్ట్ కాదేమో, నేను తీసుకున్న ఫీల్డ్ కరెక్ట్ కాదేమో అని నిరాశ చెంది, ఆ ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి అనే భావనతో ఇంకా ప్రయత్నాలనేవి చేయడం మానేస్తాం. కానీ నేను ఒక బుక్‌లో చదివిన విషయం మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సింహం అందరికీ తెలుసు కదా! సింహం తన వేటలో నాలుగింటిలో ఒక వంతు మాత్రమే అది విజయం సాధిస్తుందంట. అంటే సింహం 4 సార్లు వేటకు వెళ్తే ఒక్కసారి మాత్రమే విజయం సాధిస్తుంది. 3 సార్లు అపజయం పాలవుతుందది. అంటే 75% అది ఫెయిల్ అవుతుంది. 25% మాత్రమే అది సక్సెస్ అవుతుంది. ఈ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా అవి ఎప్పుడూ కూడా వేటాడే విషయంలో నిరాశ చెందవంట. ఎందుకు నిరాశ చెందవో తెలుసా? మనలో చాలామంది అనుకుంటున్నట్టుగా వాటి ఆకలి వలన నిరాశ చెందకపోవడం కాదు. ప్రకృతిలో ఉండే సకల జంతువులు కూడా ఈ వృధా ప్రయత్నాల చట్టం అనే దాన్ని మానసికంగా అంగీకరించి ఉండటం వలన అవి ప్రయత్నం వృధా అయినా సరే నిరాశ అనేవి చెందవు. మీకు తెలుసా చేపల్లో చాలా వరకు కూడా అవి పెట్టిన గుడ్లలో సగానికి పైనే అవే తినేస్తాయి. ఎలుగుబంటి పిల్లలు చిన్న పిల్లలుగా పుట్టినప్పుడు అవి యుక్త వయసుకు రాకముందే చాలా వరకు పిల్లలు చనిపోతూ ఉంటాయి. వర్షాలు ఎక్కువగా మహాసముద్రాల్లోనే కురుస్తూ ఉంటాయి. చెట్ల నుంచి వచ్చే విత్తనాలను చాలా వరకు పక్షులు తినేస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ వృధా అయిపోతున్నాయి కదా అని చెప్పేసి చేపలు గుడ్లు పెట్టడం మానేస్తాయా? లేదా చెట్లు విత్తనాలు ఇవ్వడం మానేస్తాయా? ఎలుగుబంట్లు పిల్లలను పెట్టడం మానేస్తాయా? లేదు కదా! జంతువులు, చెట్లు ఈ ప్రకృతికి సంబంధించిన శక్తులన్నీ కూడా ఈ వృధా ప్రయత్నాల చట్టానికి మానసికంగా అంగీకరించి ఉంటాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు ఫ్రెండ్స్ ఇది. ఒకసారి సాయిబాబాని ఆయన భక్తుడు ఇలా అడిగారంట. బాబా, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నిజంగా వాళ్ళ కోరికలన్నీ తీరిపోతాయా? వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉంటారా అని. అప్పుడు సాయిబాబా చెప్పాడంట ఆ భక్తుడితో, "నువ్వెప్పుడన్నా బాగా పూత పూసిన మామిడి చెట్టుని చూసావా? ఆ చెట్టుకి ఉండే పూత చాలా అందంగా కనిపిస్తుంది. ఆ పూతంతా కూడా కాయగా మారి అది పండుగా పరిపక్వం చెందితే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ పూతలో సగం పువ్వుగా ఉండగానే రాలిపోతుంది. మరికొంచెం పిందెగా మారిన తర్వాత రాలిపోతుంది. కొంతవరకు మాత్రమే అది కాయగా కాసి పండుగా పరిపక్వం చెందుతుందది." సో, మనలో కూడా ఎవరైతే కష్టాలను, ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొని నిలబడి ముందుకు వెళ్తారో వాళ్ళకు మాత్రమే సక్సెస్ ఒస్తుంది. ప్రయత్నాలు చేసి కొన్ని ప్రయత్నాల్లోనే విజయం రాకపోయేసరికి దాన్నే అపజయమని ఒక్క మానవుడు మాత్రమే అనుకుంటాడట. మిగతా ఏ జీవులు కూడా అలా అనుకోవట. నా దృష్టిలో ప్రయత్నం చేసి విజయం రాకపోవడం అపజయం కాదు. అసలు ప్రయత్నం అంటూ చేయకపోవడమే పెద్ద అపజయమని నేననుకుంటున్నాను. దీనిపైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.